ఇంటర్న్షిప్ కోసం చెప్పినప్పుడు చాలా మంది ఛానల్లో జాయిన్ అయ్యారు. బట్ ఏంటి అంటే నిన్నైతే దగ్గర ఒక 28 మెంబర్స్ వరకు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నారు. కానీ ఇంకా 70 మెంబర్స్ అయితే ఉన్నారు. బట్ ఏంటి అంటే చాలా మందికి డాక్యుమెంట్స్ దగ్గర లేకపోవడం, తర్వాత ఐడి కార్డులు లేకపోవడం, ఇది ప్రాబ్లం అయింది. చాలా మందికి కాలేజ్ ఐడి కార్డ్స్ లేవు. చాలా మంది ఏంటి అంటే కాలేజే నేను చదవట్లేదు అనేసి అడుగుతూ ఉన్నారు. అంతేనా? నేను కాలేజ్ చదవట్లేదు, నా కాలేజ్ అయిపోయింది, నాది ఒక 2 ఇయర్స్ అయిపోయింది, నేను కాలేజ్ అంతా అయిపోయేసి, బట్ ఏంటి అంటే నా దగ్గర ఐడి కార్డ్ లేదు, నాకు ఇటువంటి ప్రాబ్లం ఉంది అని చాలా మంది కూడా నాకు అడుగుతున్నారు. ఓకే, మీ అందరికీ ఏంటి అంటే వేరేగా ఒక లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? వేరేగా ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. బట్ ఏంటి అంటే కొంచెం పేషెన్సీతో ఉండండి. ఇంతవరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ప్రతి ఒక్కరికి నేనైతే యాడ్ చేస్తాను. ఓకేనా? డాక్యుమెంట్స్ అప్లోడ్ అవ్వకపోతే నేను చెక్ చేసుకునేసి మీకు క్లియర్ చేస్తానండి, తొందరపడిపోవద్దు. ఓకేనా? చెక్ చేసుకొని క్లియర్ చేస్తాను. ఎందుకు అంటే అది మన వెబ్సైట్ కాదండి. ఓకేనా? అది మన సంస్థ యొక్క వెబ్సైట్. మందనుకోండి ఏదో ఒకటి చేసి నేను క్లియర్ చేయగలను వెంటనే. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అక్కడ నేను కంప్లైంట్స్ రేస్ చేస్తాను. మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ చాలా మంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు. అది డైరెక్ట్గా మన వెబ్సైట్ అయితే కాదు. ఓకే, చాలా మందికి అయింది, చాలా మందికి అవ్వలేదు. ఇంకో విషయం ఏంటి అంటే చాలా మంది సార్ నేను లాస్ట్లో సబ్మిట్ కొట్టేటప్పుడు అవ్వట్లేదు అంటున్నారు. ఎందుకు అవ్వట్లేదు అంటే అప్లై చేసేటప్పుడు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే నేను ఇచ్చిందే 10 మందికి ఇచ్చాను ఆపర్చునిటీ. ఆ 10 మందిలో కూడా చాలా మంది చాలా వేగంగా చేసిన వాళ్ళు ఉన్నారు. అవి ఫినిష్ అయిపోయాయి. ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు చేసినా కూడా అవ్వదండి. ఓకేనా? మళ్ళీ నేను లింక్ షేర్ చేసినంత వరకు కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? ఓకే అండి. మీ అందరికీ ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటో తెలుసా? ఎందుకంటే ఈ క్వశ్చన్ నాకు చాలా మంది అడుగుతూ ఉన్నారు. సార్ మేము హ్యాకింగ్ అయితే నేర్చుకుంటున్నాము, కమాండ్స్ రన్ చేయడం నేర్చుకుంటున్నాము, తర్వాత టూల్స్ రన్ చేయడం నేర్చుకుంటున్నాము, బట్ ఏంటి అంటే ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్ ఎంతమందికి ఉంది? ఈ క్వశ్చన్ ఎంతమందికి ఉంది? యా, ఓకే. మీరు వేగంగా రియాక్షన్స్ ఇవ్వండి. యా, చాలా మందికి ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉండిపోయిందండి. అది మనం క్లియర్ చేయకుండా నేను ఎంత సబ్జెక్ట్ చెప్పినా కూడా మీకు అర్థం కాదు. చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ, తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంచెం మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు ఎలా చెప్తున్నారు ఏంది కదా అని చూస్తూ ఉంటారు. క్లారిటీ ఇవ్వట్లేదు అనేసి కూడా అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. మీ అందరికీ క్లారిటీ ఇవ్వాలి కదా నేను. ఎగ్జాక్ట్లీ భాస్కర్. ఎథికల్ హ్యాకర్ అంటే ఎగ్జాంపుల్గా మీకు చెప్తా చూడండి. హ్యాకర్స్ వైట్ హ్యాట్ హ్యాకర్ ఉంటారు, బ్లాక్ హ్యాట్ హ్యాకర్ ఉంటారు, గ్రే హ్యాట్ హ్యాకర్ ఉంటారు. ఓకేనా? ఈ 3 టైప్స్ హ్యాకర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఇంకా ఉంటారు చాలా, అంటే అన్లిమిటెడ్గా ఉంటారు. చాలా హ్యాకర్స్ ఉంటారండి, చాలా టైప్స్ ఉంటారు. బట్ ఏంటి అంటే ఈ 3 టైప్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఓకేనా? చాలా క్లీన్ అండ్ నీట్గా వినండి. వైట్ హ్యాట్ హ్యాకరు, బ్లాక్ హ్యాట్ హ్యాకరు, దాంతోపాటు గ్రే హ్యాట్ హ్యాకరు. ఈ 3 టైప్స్ ఉంటారండి. ఈ వైట్ హ్యాట్ హ్యాకర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఎథికల్ హ్యాకర్. ఎథికల్ హ్యాకర్ అంటే ఎగ్జాంపుల్గా మీరే ఉన్నారండి. మీరేం చేస్తారు? మీ మొబైల్ని ఛార్జింగ్లో పెట్టుకుంటారండి. మీ మొబైల్ని ఛార్జింగ్ పెడతారు, మీ మొబైల్కి లాక్ పెట్టుకోరు, మీ వాట్సాప్కి లాక్ పెట్టుకోరు. అప్పుడు ఏంటి అంటే మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో కానీ లేదు అనుకుంటే ఎవరితో కానీ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాట్ చేస్తున్నారు అనుకోండి. నేను ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అనేసి మీరు పెద్దగా తీసుకోవద్దు, ఎందుకంటే ఇలా చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది అని చెప్తున్నాను. ఓకేనా? మీరేం చేస్తారు అంటే మీ మొబైల్ని లాక్ పెట్టుకోకుండా మొబైల్ని ఛార్జింగ్ పెడతారు. మీ ఫ్రెండ్ కూడా ఒకడు ఉంటాడు. వాడు ఏంటి అంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అంటే ఎలా అయినా వాడు ఫోన్లోన ఆ అమ్మాయి ఫొటోస్ వీడి ఫొటోస్ చూడాలి నేను. వీడు ఎప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్తాడు, వెంటనే వెళ్ళేసి వాడు మొబైల్ని తీసుకుంటాను, ఆ ఫొటోస్ని నా ఫోన్కి సేవ్ చేసుకుంటాను అని ఉంటాడండి. ఓకేనా? వాడు బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అవుతాడు.
ఎందుకు అంటే మీ డేటాని వాడు దొంగతనం చేయాలి అనుకుంటున్నాడు కాబట్టి, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలి అనుకుంటున్నాడు కాబట్టి వాడు బ్లాక్ హ్యాట్ హ్యాకర్. ఓకేనా? ఇక్కడ మీరేంటంటే విక్టిమ్ అనమాట. అదే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతారు, ప్రశాంతంగా ఫ్రెండ్స్తో తిరగడానికి వెళ్ళిపోతారు, మొబైల్లో ఛార్జింగ్ ఉంటుంది. వాడు దొంగతనంగా ఇంటి లోపలికి వస్తాడు, వచ్చేసి మీ వాట్సాప్ చెక్ చేస్తాడు, స్క్రీన్ షాట్స్ తీసుకుంటాడు, ఆ చాట్ అంతా కూడా వాడు మొబైల్లోకి సేవ్ చేసుకుంటాడు. ఆ ఫొటోస్, పర్సనల్ ఫొటోస్ ఉంటే మొత్తం సేవ్ చేసుకుంటాడు. సేవ్ చేసుకున్న తర్వాత ఇంకా వాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. వాడినే బ్లాక్ హెడ్ హ్యాకర్స్ అంటారు. ఓకేనా? అంటే ఇది నేను అర్థం అవడానికి చెప్పాను. బట్ ఏంటి అంటే ఈ బ్లాక్ హెడ్ హ్యాకర్స్ చేసే పని ఏంటంటే మొత్తం కూడా ఇల్లీగల్ థింగ్స్ చేస్తారు. చాలా అంటే చాలా దారుణంగా చేస్తారు. ఓకేనా? ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఎథికల్ హ్యాకర్ అవ్వడంటే మీరు కూడా ఎథికల్ హ్యాకరే అండి. నిజం చెప్పాలి అంటే మీరు కూడా ఎథికల్ హ్యాకరే. ఎందుకు అంటే ఎగ్జాంపుల్గా మీ మొబైల్ మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ముందు, మీరు ఛార్జింగ్ పెట్టక ముందు ఆ మొబైల్ని మీరు లాక్ వేసుకోవచ్చు. ఒక ప్యాటర్న్ పెట్టుకోవచ్చు, ఫింగర్ ప్రింట్ పెట్టుకోవచ్చు, ఫేస్ స్కాన్ చేసుకోవచ్చు. ఇటువంటి లాకెస్ మీరు వెళ్ళుంటే, ముందుగానే సేఫ్ సైడ్ ఉండుంటే మీరు ఎథికల్ హ్యాకర్ అయ్యేవాళ్ళు. ఓకేనా? అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ బ్లాక్ హెడ్ హ్యాకర్ ఏం చేస్తాడు అంటే చాలా కంపెనీస్ ఉంటాయండి. గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇటువంటి కంపెనీస్ ఉంటాయండి. అందులో చాలా సెన్సిటివ్ డేటా అనేది ఉంటుందండి. అందులో బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, వాళ్ళ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళ కంపెనీకి సంబంధించిన యాప్స్ ఉంటాయి, అక్కడ కొంత డేటా ఉంటుంది. ఆ డేటాని దొంగతనం చేయడానికి ఈ బ్లాక్ హెడ్ హ్యాకర్ అనేవాడు ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటాడు, దొంగతనం చేయాలి అని చూస్తూ ఉంటాడు. బట్ ఏంటి అంటే ఎథికల్ హ్యాకర్ ఏం చేస్తాడు అంటే ఈ కంపెనీస్ ఎథికల్ హ్యాకింగ్ వచ్చిన వాడిని, స్కిల్ వచ్చిన వాడిని హైర్ చేసుకుంటాయి. ఎందుకు హైర్ చేసుకుంటాయి అంటే ఈ ఎథికల్ హ్యాకర్ ఆ కంపెనీకి సెక్యూరిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ప్రొవైడ్ చేస్తాడు. ఎంత స్ట్రాంగ్ అంటే ఈ బ్లాక్ హెడ్ హ్యాకర్ హ్యాక్ చేయకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేవాడే ఎథికల్ హ్యాకర్. ఇల్లీగల్ థింగ్స్ అనేవి చేయడండి, మంచి కోసం చేస్తాడు. ఆ కంపెనీలో ఉండే డేటాని ఎవ్వడు కూడా బ్లాక్ హెడ్ హ్యాకర్ హ్యాక్ చేయకుండా చాలా సేఫ్ సైడ్ ఉంచుతాడు. ఆ కంపెనీకి ఒక వెన్నుముకై ఉంటాడనమాట. అందుకే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఈ ఎథికల్ హ్యాకర్స్ ని హైర్ చేసుకొని వీళ్ళకి ప్యాకేజెస్ ఇస్తూ, డబ్బులు ఇస్తూ, ప్రతి మంత్ శాలరీస్ ఇస్తూ వీళ్ళని హైర్ చేసుకునేసి వీళ్ళకి జాబ్స్ అనేవి పెద్ద పెద్ద కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. దీనినే ఎథికల్ హ్యాకింగ్ అంటారు. క్లియర్ గా అర్థమైందా ఎథికల్ హ్యాకర్ ఎవరు? అర్థమైందా? అర్థం కాకపోతే చెప్పండి. ఇంత క్లీన్ గా చెప్పిన తర్వాత కూడా ఎగ్జాక్ట్ గా వైట్ హెడ్ హ్యాకర్ అతను ఎథికల్ హ్యాకర్. వీళ్ళని ఎథికల్ హ్యాకర్ అంటారు. ఎటువంటి ఇల్లీగల్ థింగ్స్ అనేవి చేయరండి, మొత్తం లీగల్ గానే చేస్తారు. ఒక కంపెనీకి కానీ, ఒక సిస్టమ్కి కానీ, ఒక డివైస్కి కానీ సెక్యూరిటీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళనే ఎథికల్ హ్యాకర్ అంటారు. ఇంకొక హ్యాకర్ వచ్చేసి, ఒక బ్లాక్ హెడ్ హ్యాకర్ వచ్చేసి దీన్ని అసలు హ్యాక్ చేయకూడదు, అంత సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసేవాడే ఎథికల్ హ్యాకర్. ఇది మైండ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే ఎథికల్ హ్యాకర్ అయిపోయారు, బ్లాక్ హెడ్ హ్యాకర్ అయిపోయారు. ఓకే, బ్లాక్ హెడ్ హ్యాకర్ కోసం కూడా మీకు డెప్త్గా కావాలి అంటే బ్లాక్ హెడ్ హ్యాకర్ ఎటువంటివి చేస్తూ ఉంటాడు అంటే ఈ బ్యాంక్ అకౌంట్స్ని హ్యాక్ చేయడము. కార్డింగ్ అంటే తెలుసా మీకు? కార్డింగ్ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా? కార్డింగ్ నో. కార్డింగ్ అంటే ఏంటి అంటే ఈ బ్లాక్ హెడ్ హ్యాకర్ ఏం చేస్తాడు అంటే కార్డింగ్ చేస్తాడండి. ఎలా చేస్తాడు అంటే ఇప్పుడు మీకు డార్క్ వెబ్ కోసం మీకు తెలియదేమో, అంత డెప్త్ కంటెంట్ అయితే ఇప్పుడైతే చెప్పాలి అనుకోవట్లేదు, బట్ మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. డార్క్ వెబ్ కోసం చాలా మంది వినేసే ఉంటారు. డార్క్ వెబ్లోన ఇల్లీగల్ వెపన్స్ కానీ, లేదు అనుకుంటే హ్యూమన్ ఒక ఐస్ కానీ, హార్ట్స్ కానీ, ఇటువంటి సేల్ చేస్తూ ఉంటారు. మీరు నాని సినిమా ఏదో ఉంటుంది, హిట్ 3 మూవీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇల్లీగల్ థింగ్స్ అనేవి అన్నీ కూడా
డార్క్ వెబ్లో దొరుకుతాయి. అలానే ఇండియాలో ఉన్న కొన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా అందులో సేల్ చేస్తూ ఉంటారు డార్క్ వెబ్లో. క్రెడిట్ కార్డ్స్ అండి, మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటుంది, నా దగ్గర ఉంటుంది, చాలా మంది దగ్గర కూడా ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళ దగ్గర అయితే ప్రతి ఒక్కరి దగ్గర క్రెడిట్ కార్డ్ అనేది కామన్గా ఉంటుంది. దానికి కూడా ఒక 30,000 రూపాయలు, ₹1,00,000 లిమిట్ ఉంటుంది. ఈడేం చేస్తాడు అంటే బ్యాక్ హ్యాండ్ హ్యాకర్, మీరే ఉన్నారండి, మీకు ఒక క్రెడిట్ కార్డు ఉంది, దాన్ని హ్యాక్ చేస్తాడు. దాన్ని హ్యాక్ చేసి ఆ క్రెడిట్ కార్డుతోని అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, లేదంటే అదర్ ఎక్కడైనా కూడా ఏం చేస్తారు అంటే మీ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకునేసి ప్రోడక్ట్స్ని ఆర్డర్ పెట్టుకుంటాడు. డబ్బులు మీవి కట్ అవుతాయి, ప్రోడక్ట్ వాడికి వెళ్తుంది. అర్థమైందా? డబ్బులు మీవి కట్ అవుతాయండి. మీకు క్రెడిట్ కార్డు ఉంది, మీ క్రెడిట్ కార్డ్ని హ్యాక్ చేసి పడేస్తాడు. కానీ ఏంటి అంటే ప్రోడక్ట్ మాత్రం వాడికి వెళ్తుంది. కట్ అయిన విషయం కూడా మీకు తెలియదు. ఇటువంటి ఇల్లీగల్ థింగ్స్ అనేది కార్డింగ్ లో చేస్తారండి బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. ఇది చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. దీని మీద కూడా కోర్స్ అనేది ఉంటుంది. బట్ ఏంటి అంటే ఇది ఇల్లీగల్ కాబట్టి మన దగ్గర ఇప్పటికి కూడా ఆ కోర్స్ అయితే ఉంది. బట్ ఏంటి అంటే ప్రమోట్ చేయండి, నేను మనం ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వచ్చాము, అంతవరకు అయితే ఇస్తాం. ఓకేనా? ఇప్పుడు మీరు చాలా ఇంటర్వ్యూస్ లో చూసే ఉంటారు, నేను అమెజాన్ ని హ్యాక్ చేశాను, నేను ఫ్లిప్కార్ట్ ని హ్యాక్ చేశాను, ఫ్లిప్కార్ట్ ని హ్యాక్ చేసేసి నేను ప్రొడక్ట్స్ ని బుక్ చేశాను. అతని పేరు కూడా నాకు తెలుసు, ఎవరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారో. అతన్ని మీరు కూడా చాలాసార్లు చూసే ఉండొచ్చు, నాకు తెలిసినంత వరకు చూసే ఉంటారు. ఓకే, చూడలేదా? చాలా మంది చూసుండొచ్చు. డైరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ ని ఎవరు కూడా హ్యాక్ చేయలేడండి, ఎందుకంటే ఎథికల్ హ్యాకర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ క్రెడిట్ కార్డ్స్ ని వీటిని అయితే డార్క్ వెబ్ లో మనకు దొరుకుతాయి కాబట్టి తీసుకునేసి చెయ్యొచ్చు, కొంతవరకు చేయొచ్చు. అందరు చేస్తారని కాదు, ఎందుకంటే ఫేక్ అడ్రస్లు పెట్టేసుకుని ఆర్డర్ పెట్టాలి. డైరెక్ట్ గా మళ్ళీ మన ఇంటికే పెట్టుకున్నాం అనుకోండి, దొరికిపోతాం. అర్థమైందా? ఫేక్ అడ్రస్లు పెట్టేసుకునేసి ఫేక్ ఫోన్ నెంబర్స్ యూస్ చేసుకునేసి చేస్తారు. ఓకేనా? ఇట్లా ఉంటది. ఓకేనా? ఇటువంటి ఇల్లీగల్ థింగ్స్ చేసే వాళ్ళని బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనేసి అంటారు. ఓకేనా? ఇప్పుడు ఏంటి అంటే గ్రే హ్యాట్ హ్యాకర్, ఇతను ఏం చేస్తుంటాడు అంటే ఫుల్ ఫన్ అనమాట. ఇప్పుడు నీ ఫ్రెండ్ గాడే ఉన్నాడండి, ఎగ్జాంపుల్ గా నీ ఫ్రెండ్ గాడే ఉన్నాడు, నువ్వు లేకపోయినప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ ని లాగిన్ అవ్వడానికి నీ యూజర్ నేమ్ కొట్టేసి ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టేసి నీ ఫోన్లో వచ్చే ఓటీపీని తీసుకునేసి నీ ఇన్స్టాగ్రామ్ ని లాగిన్ అవుతాడు. లాగిన్ అయ్యేసి నీకు సరదాగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. నువ్వు వీళ్ళతో చాట్ చేస్తావు, ఆ అమ్మాయితో చాట్ చేస్తావు, ఈ అమ్మాయితో చాట్ చేస్తావు అని ఫన్ చేస్తూ ఉంటాడు. ఫన్ గా ఫీల్ అవుతూ ఉంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు హ్యాకింగ్ ని. సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం చేస్తాడు. ఓకేనా? ఇట్లా ఉంటది అనమాట గ్రే హ్యాట్ హ్యాకర్స్ తో. ఓకేనా? ఇంకా స్క్రిప్ట్ కిడీస్ ఉంటారండి, వాళ్ళ కోసం కూడా చెప్తాను. బట్ ఏంటి అంటే పెద్దగా అంటే కొంచెమైనా నాలెడ్జ్ గెయిన్ అవ్వాలి కదా, అర్థం అవ్వాలి హ్యాకర్స్ అంటే ఇలా ఉంటారు అనేసి చెప్తున్నాను అంతే. ఇది పెద్ద క్లాస్ ఏం కాదు, బట్ ఏంటి అంటే నాలెడ్జ్ అయితే కొంతైనా వస్తుంది. ఓకేనా? ఇంకా స్క్రిప్ట్ కిడీస్ ఉంటారు, ఇంకా చాలా ఉంటారండి. మనం చెప్పాలి అంటే స్క్రిప్ట్ కిడీస్ కోసం చెప్తాను. స్క్రిప్ట్ కిడీస్ ఏం లేదండి, వాళ్ళకి వచ్చే నాలెడ్జ్ అంతా కూడా కొంత అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే ఈరోజు మనం వీడియో చేసాం. ఈరోజు టర్మెక్స్ లో వీడియో ఎంతమంది చూశారు? టర్మెక్స్ లో వీడియో చూసినప్పుడు ఈరోజు హైడ్రా టూల్ డౌన్లోడ్ చేయాలి అంటే నేనేం చెప్పాను? ఈరోజు హైడ్రా టూల్ని డౌన్లోడ్ చేయడానికి ఏపీటీ అప్డేట్ కొట్టండి, ఏపీటీ అప్గ్రేడ్ కొట్టండి, లేదంటే పీకేజీ ఇన్స్టాల్ చేయండి, పీకేజీ ఇన్స్టాల్ పైథాన్ అని కొట్టండి, పీకేజీ ఇన్స్టాల్ హైడ్రా అని కొట్టండి. ఇటువంటివి నేను చెప్పలేదండి. నేను డైరెక్ట్గా ఏం చెప్పాను? గిట్టబ్ ఓపెన్ చేయండి, గిట్టబ్ ఓపెన్ చేసేసి అక్కడ అలా కొట్టండి. కొట్టిన తర్వాత లింక్ వస్తుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి, కాపీ చేసి డైరెక్ట్ గా టర్మెక్స్ ఓపెన్ చేసి పేస్ట్ చేసేయండి, హైడ్రా టూల్ డౌన్లోడ్ అయిపోద్ది. అంటే స్క్రిప్ట్ కిడీస్ కి కాపీ పేస్ట్ చేయడం అనేది చాలా ఇష్టం అండి. అంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉండదు, కోడింగ్ మీద అస్సలు నాలెడ్జ్ అనేది ఉండదు, కోడింగ్ అనేది రాదు. ఓకేనా? ఓన్ గా బిల్డ్ చేయలేరు అనమాట. వీళ్ళని స్క్రిప్ట్ కిడీస్ అంటారు. వచ్చింది కొంత, మాట్లాడింది ఎక్కువ, చేసామనేసి బాగా ఇదైపోతూ ఉంటారు. వీళ్ళని స్క్రిప్ట్ కిడీస్ అంటారండి. ఓకేనా? ఇంకా వెళ్ళాలి అంటే చాలా పాయింట్స్ చెప్పాలి, బట్ ఏంటి అంటే ఇప్పటికి ఇది చాలు. మీరు తెలుసుకున్నారు కదా, ఇప్పటికి ఇది చాలు. అయితే
అయితే ఇప్పుడు మీకు ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటో తెలిసింది, బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ అంటే ఏంటో తెలిసింది, దాంతోపాటు స్క్రిప్ట్ కిడిస్ అంటే ఎవరో తెలిసారు, గ్రే హ్యాట్ హ్యాకర్ అంటే ఎవరో తెలిసారు. ఓకేనా, అందరికి క్లియరా? నా వాయిస్ కొంచెం బాగాలేదండి, ఏమనుకోవద్దు. మీకు అర్థం కాకపోయినా కూడా నేను తడబడుతూ ఉంటాను, ఎందుకంటే కొంచెం దగ్గుతున్నాను, చూసారా మీరు? క్లియరా అందరికి? అందరు ఎస్ఎంఎస్ పెట్టండి, ఒక్కరు ఇద్దరు కాదు, అందరు ఒకేసారి ఎస్ఎంఎస్ పెట్టండి. 40 మెంబర్స్ ఉన్నారండి ఇక్కడ, చాలా మంది 40 మెంబర్స్ ఉన్నారు. అందరికీ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కదా. ఓకే, డన్. ఓకే వినయ్, మనము కాలీలినిక్స్ వీడియో డౌన్లోడ్ చేసి పంపవా అంటే, కాలీలినిక్స్ వీడియో అనేది ఆల్రెడీ రెడీగా ఉంది. బట్ ఏంటి అంటే లాంగ్ వీడియో అనేది మీకు ఇస్తాం మేము, ఓకేనా? టుమారో ఇచ్చేస్తాం, మ్యాక్స్ టుమారో. అది మొత్తం స్క్రీన్ రికార్డింగ్, ఎడిటింగ్ అంతా అయిపోయింది, వాయిస్ ఒకటే ఇవ్వలేదేమో, అది కూడా ఇచ్చేస్తే మీకు ప్రొవైడ్ చేసేస్తాం, ఓకేనా? అది డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్లోనే వస్తుందండి. ఓకే, మనమైతే టాపిక్ని కంటిన్యూ చేద్దాము. ఎక్కడ దాకా చెప్పాను? ఎక్కడ దాకా చెప్పాను? ఓకే, ఎథికల్ హ్యాకింగ్, గ్రే హ్యాట్ హ్యాకర్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్, స్క్రిప్ట్ కిడిస్ వరకు చెప్పాను. ఓకే, ఇప్పుడు చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి కదా, అసలు మేము ఏం నేర్చుకోవాలి ఎథికల్ హ్యాకింగ్ లో? ఏం నేర్చుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఏదైనా ఉంటుందా? రోడ్ మ్యాప్ ఏదైనా ఉంటుందా అని డౌట్ ఉంటుంది. ఉందా అందరికి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనం నేర్చుకోవచ్చు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నేర్చుకోవచ్చు? ఎలా స్టార్ట్ చేయాలి? ఇది మైండ్ లో చాలా మందికి ఉంటుందండి. చాలా మంది వెళ్ళేసి ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటారు, ఈ హ్యాకింగ్, ఈ మన టర్మెక్స్ సిరీస్ చూసిన తర్వాత చాలా మంది యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేస్తుంటారు, 1-2 వీడియోస్ కూడా చూస్తుంటారు, బోర్ కొట్టేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఉంటారు. ఇటువంటివి కూడా ఇందులో 40 మెంబర్స్ ఉంటే, ఈ 40 మెంబర్స్ లో నాకు తెలిసినంత వరకు ఒక 15 to 20 మెంబర్స్ వెళ్ళేసి చూసేసే వచ్చుంటారండి. ప్రతి ఒక్కడు కూడా ఏం చెప్తాడు అంటే నెట్వర్కింగ్ తో స్టార్ట్ చేయాలి అంటాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? అన్నాడా? అంటాడండి. ఎవడైనా ఒక్కడైనా కూడా టర్మెక్స్ తో స్టార్ట్ చేయమని చెప్పాడా? చెప్పలేదండి. కానీ మనం స్టార్ట్ చేసాం. అంటే నేను ఏంటి అంటే, ఫస్ట్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ అవ్వడానికి 1-2 టూల్స్ అనేవి మీరు ఆటోమేటిక్ గా రన్ చేసే అంత క్యాపబిలిటీ వచ్చిందంటే, ఆటోమేటిక్ గా హ్యాకింగ్ లో ఏదో ఉంది, ఎలా అయినా నేర్చుకోవాలి అనేసి ఒక మెంటల్ గా ఫిక్స్ అవుతారు. అందుకే నేను అది చూపించాను అంతే. టర్మెక్స్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు కూడా జనాలకి. నెక్స్ట్ ఏంటి అంటే, ఓకే ఎథికల్ హ్యాకింగ్ అయితే మేము నేర్చుకుంటాము, మాకు ఎటువంటి జాబ్స్ ఉంటాయి, ఫ్యూచర్ లో ఎటువంటి జాబ్స్ వస్తాయి, ఫ్యూచర్ ఎటువంటి జాబ్స్ వస్తాయి, జాబ్ రోల్స్ ఏ ఉండొచ్చు, జాబ్ రోల్స్ ఏ ఉండొచ్చు, ఎటువంటి టిక్స్ ఉండొచ్చు, ఎటువంటి మోడల్స్ ఉంటాయి, అసలు మాకు ఏం నేర్పిస్తారు, ఎటువంటి టాపిక్స్ ఉంటాయి, ఎటువంటి మాడ్యూల్స్. మీరు ఇచ్చిన ఫ్రీ ఎథికల్ హ్యాకింగ్ కోర్సులో అన్ని టాపిక్స్ ఉన్నాయా, అన్ని మాడ్యూల్స్ ఉన్నాయా, అది నేర్చుకుంటే ఎథికల్ హ్యాకింగ్ వచ్చేసినట్టేనా? ఇటువంటి డౌట్స్ ఉంటాయండి మీకు. కానీ ఇక్కడ ఏంటి అంటే, ఓకే అయితే ఇప్పుడు ఏంటి అంటే చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయండి. ఏ డౌట్స్ ఉంటాయి అంటే, ఓకే ఎథికల్ హ్యాకింగ్ లో ఎటువంటి టాపిక్స్ ఉంటాయి, ఎటువంటి మాడ్యూల్స్ ఉంటాయి, మీరు ఇచ్చిన ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ ఫ్రీ ఇచ్చారు కదా, అక్కడ మొత్తం కోర్స్ ఉందా, లేదంటే ఆఫ్ నాలెడ్జే ఇచ్చారా, ప్రాక్టికల్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎటువంటి టాపిక్స్ ఉన్నాయి, ఎటువంటి మాడ్యూల్స్ ఉన్నాయి, మేము పూర్తిగా ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి అంటే ఎటువంటి టాపిక్స్ నేర్చుకోవాలి, ఎటువంటి మాడ్యూల్స్ నేర్చుకోవాలి అని చాలా మందికి ఉంటుందండి. ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ లోన మేము ఇచ్చే కోర్సులో అండి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటుందండి. అసలు హ్యాకింగ్ అంటే ఏంటి, ఫిషింగ్ అటాక్స్ ఎలా చేస్తారు, దాంతోపాటు ఫిషింగ్ అటాక్స్ ఎలా చేస్తారు, టైప్ ఆఫ్ హ్యాకర్స్ ఎవరు, మొత్తం అంటే మొత్తం కంప్లీట్ గా బేసిక్స్ అన్ని కవర్ అయిపోతాయండి మేము ఇచ్చిన కోర్సులోన. దానికి కూడా మేము సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నాము అంటే మీకు ఇంట్రెస్ట్ రావడానికి మాత్రమే ఆ సర్టిఫికేట్ కూడా ఇచ్చేది. కనీసం ఒక 3 hours అయినా కూర్చుంటే అసలు హ్యాకింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, అసలు పరిస్థితి ఏంటి అనేసి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. దానికోసం మాత్రమే మేము ఆ కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము.
అంతే తప్ప ఏదో పెద్దగా నేర్చుకొని పోయేసి పెద్దగా చేసేస్తారు అని కాదు. చాలా మంది ఏంటి అంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌ని హ్యాక్ చేస్తా, ఫేస్‌బుక్‌ని హ్యాక్ చేస్తా అనేసి పదే పదే వచ్చి చెప్తూ ఉంటే అది ఎలా ఉంటది అంటే నేను ఒక నార్మల్‌గా ఒక టూల్ కోసం హైడ్రా టూల్ కోసం చెప్తా అండి. హైడ్రా టూల్ కోసం చెప్పిన తర్వాత వాట్సాప్‌లో ఎస్ఎంఎస్ పెట్టండి. ఒకవేళ మీకు లింక్ దొరకకపోతే అంటే వాడొచ్చేసి హైడ్రా టూల్ నాకు వర్క్ అవ్వట్లేదు. నేను రీసెర్చ్ చేశాను. నాకు హైడ్రా టూల్ వద్దు. నీకు ఒక ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇస్తాను నీకు నేను. నువ్వు హ్యాక్ చేసి ఒక 5 మినిట్స్‌లో ఇచ్చేయి అంటాడు. దీనినే హ్యాకింగ్ అనేసి చాలా మంది అనుకుంటారు. ఇది మన దారుణం అసలు. ఓకే అండి. అయితే ఇక్కడ ఏంటి అంటే హ్యాకింగ్‌లో హ్యాకింగ్‌లో నిజంగా చెప్పాలి అంటే మనమైతే చాలా టాపిక్స్ అయితే నేర్చుకోవాలండి. చాలా టాపిక్స్ నేర్చుకోవాలి. చాలా మాడ్యూల్స్ నేర్చుకోవాలి. బట్ ఇంపార్టెంట్ ఏంటి అనేది నేను చెప్తా అండి. ఇంపార్టెంట్ ఏంటి అంటే నెట్వర్కింగ్ అనేది నేర్చుకోవాలండి. నెట్వర్కింగ్ పక్కాగా నేర్చుకోవాలండి. నెట్వర్కింగ్‌తోనే స్టార్ట్ చేయాలి. నిజం చెప్పాలి అంటే నెట్వర్కింగ్‌తోనే స్టార్ట్ చేయాలి. మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా, లేదంటే హ్యాకింగ్ నేర్చుకున్నా, లేదంటే డిజిటల్‌కి సంబంధించి మీరు ఏం నేర్చుకున్నా కూడా ప్రతి ఒక్కరు ఫస్ట్ నేర్పించేది నెట్వర్కింగే. నెట్వర్కింగ్‌తో స్టార్ట్ చేయాలండి. తర్వాత లినక్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు లినక్స్ నేర్చుకోవాలి. నా దగ్గర మొబైల్ లేదు, అది లేదు, ఇది లేదు. నా దగ్గర ల్యాప్‌టాప్ లేదు, అది లేదు, ఇది లేదు అనేసి చాలా మంది అంటుంటారు. అంటారు కదా! నా దగ్గర లినక్స్ నేర్చుకో. నా దగ్గర లేదు, ల్యాప్‌టాప్ లేదు. మీ దగ్గర ల్యాప్‌టాప్ లేకపోయినా పర్వాలేదండి. కాల్ లినక్స్‌లో రన్ అయ్యే టూల్స్ మ్యాక్స్ 70-80% మన టర్మెక్స్‌లోనే రన్ చేసేయొచ్చు మనం. మళ్ళీ టర్మెక్స్ అనే యాప్ ఒక్కటే ఉందేమో మొబైల్‌లో యూజ్ చేసేదనేసి మీరు అనుకోవచ్చు. ఇంకా ఉన్నాయండి. అవి నేను చెప్తా ఫ్యూచర్‌లో ముందుకు వెళ్ళేటప్పుడు నేను చాలా క్లీన్ అండ్ నీట్‌గా చెప్తా. ఎటువంటి యాప్స్ యూజ్ చేయాలి అనేసి. ఓకేనా? ఓకేనా? ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారులే. అది పక్కన పెట్టండి. మీరైతే నెట్వర్కింగ్‌తో నేర్చుకోవాలి. తర్వాత లినక్స్ నేర్చుకోవాలి. తర్వాత నిజం చెప్పాలి అంటే కంప్యూటర్ బేసిక్స్ అనేవి నేర్చుకోవాలి. కంప్యూటర్ బేసిక్స్ అనేవి నేర్చుకోవాలి. ఓకేనా? తర్వాత విండోస్ నేర్చుకోవాలి. తర్వాత పైథాన్ బేసిక్స్ రావాలండి. పైథాన్ బేసిక్స్ రావాలి. ఇప్పుడు పైథాన్ నేర్చుకోవాలి. నా వల్ల కాదురా అయ్యా! పైథాన్ ఇప్పుడు ఎవడు నేర్చుకుంటాడు? నేనేదో హ్యాకింగ్ నేర్చుకోవడానికి వచ్చాను. ఏదైనా హ్యాక్ చేద్దాం అనేసి ఇటువంటి మెంటాలిటీతో ఉండేవాళ్ళు కూడా వస్తారు. పైథాన్ బేసిక్స్ నేర్చుకోవాలి అంటే పక్కాగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావాలా అంటే అవసరం లేదండి. మ్యాథ్స్ మనం ఏంటి అంటే కవర్ చేసేస్తాం. చాలా ఈజీనే. మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాల్సినంత అవసరం లేదు. ఒకవేళ వస్తే మీరు చాలా బెటర్ అనమాట. మీ ఓన్‌గా మీరు కోడింగ్ కొడుతూ టూల్స్‌ని మీరే ప్రిపేర్ చేయగలరు. ఓన్‌గా టూల్స్‌ని మీరే క్రియేట్ చేయగలరు. ఓకేనా? అంతవరకే. బట్ ఏంటి అంటే మీకు రాకపోయినా కూడా నో ప్రాబ్లమ్. నేర్చేసుకొని పోవచ్చు. ఓకేనా? తర్వాత వెబ్ సెక్యూరిటీ అనేది నేర్చుకోవాలండి. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి నేర్చుకోవాలి. క్రిప్టోగ్రఫీ నేర్చుకోవాలి. బేసిక్స్ ఇవి కూడా క్రిప్టోగ్రఫీ కూడా బేసిక్స్ నేర్చుకోవాలి. దాంతో పాటు ఎన్‌మ్యాప్ కోసం నేర్చుకోవాలండి. ఎన్‌మ్యాప్ కోసం చాలా మంది వినేసే ఉంటారండి. ఇప్పుడు నేను హైడ్రా టూల్ చెప్పాను కదా! ఈ ఎన్‌మ్యాప్‌లో ఈ హైడ్రా టూల్ కూడా ఒకటి. నిజం చెప్పాలి అంటే నేను ఈరోజు చెప్పిన క్లాస్‌లో టర్మెక్స్‌లో ఈరోజు యూజ్ చేశాను కదా! హైడ్రా టూల్ కదా యూజ్ చేసింది. యాక్చువల్‌గా ఈ ఈ హైడ్రా టూల్ అనేది మనకు ఇందులో ఒక పార్ట్ అండి. ఓకేనా? ఎన్‌మ్యాప్‌లో ఒక పార్ట్ అన్నమాట. తర్వాత వెబ్‌సర్క్ నేర్చుకోవాలి. తర్వాత మెటాస్ప్లైట్ నేర్చుకోవాలండి. మెటాస్ప్లైట్ కూడా చాలా నేర్చుకోవాలి. ఓకేనా? మీకు నేను చెప్తున్నా అండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా కూడా మీరైతే హ్యాకింగ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. దానికోసం మీరు అసలు భయమే పడవద్దు. ఏంటి అంటే పైథాన్ కొంచెం నేర్చుకుంటే మీరు ఇండివిడ్యువల్‌గా టూల్స్ అనేవి బిల్డ్ చేయగలరు. అంతే. అంతే తప్ప ఇంకేం ఉండదు. ఓకేనా? మీరు భయపడాల్సినంత అవసరమే లేదు. ఓకేనా? నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? ఓకేనా? అయితే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ ఉన్నాయి గదా! ఇవన్నీ కూడా ఫ్యూచర్‌లోన మీకైతే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తామండి. ఇప్పుడు మన ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ ఉంది గదా! ఈ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్‌లోనే మనము ఇంక్లూడ్ చేసేస్తాం. అంటే కలిపేస్తాం. ఈ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్‌లోనే మనమైతే యాడ్ చేస్తాం. ఓకేనా? ఒక 1 ½ మంత్ వెయిట్ చేయండి. ఎందుకు అంటే అన్నీ కూడా ప్రాక్టికల్‌గా చెప్పాలి గాబట్టి కొంచెం టైం అయితే పడతది.
ఓకేనా? భయం అయితే మీరు పడొద్దు. మేమైతే ఫ్రీగా చెప్పేస్తాం. మీరు ₹1 కూడా పే చేయాల్సినంత అవసరం లేదు ఎథికల్ హ్యాకింగ్‌కి. ఓకేనా? ఇంకొక విషయం ఏంటి అంటే, మనము ఇప్పుడు చాలా మందికి సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోసం అయితే చెప్పారు. అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? జాబ్స్ వస్తాయా? ఉందా? డౌట్ ఉందా మీకు? ఉందా డౌట్? ఎథికల్ హ్యాకింగ్ కోసం చెప్పారు. బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ కోసం చెప్పారు. గ్రే హ్యాట్ హ్యాకింగ్ కోసం చెప్పారు. ఇలాంటి స్కామ్స్ ఉంటాయని చెప్పారు. అన్నీ చెప్పారు. ఎథికల్ హ్యాకింగ్‌లో ఇటువంటి టాపిక్స్, ఇటువంటి మాడ్యూల్స్ ఉంటాయని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ కోర్స్ అంటే అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? దాని కథేంటి? అందులో సాలరీస్ వస్తాయా? జాబ్స్ ఉంటాయా? ఉంటే ఎలా ఉంటాయి? ఈ డౌట్స్ అందరికీ ఉన్నాయా? హర్షవర్ధన్, ఏవైనా డౌట్స్ ఉంటే ఇక్కడ అడగొద్దు. నా డిస్కషన్ గ్రూప్‌లో మాత్రం అడగకండి. నేను చెప్పింది వినండి. నా డిస్కషన్ గ్రూప్‌లో మీరు ఒకరికొకరు చాట్ చేసుకోవద్దు. నేనెందుకు డిస్కషన్ గ్రూప్ క్లోజ్ చేస్తాను అంటే, ఒక విషయం అండి. ఇప్పుడు హర్షవర్ధన్ వచ్చేసి ఏదో అడుగుతున్నాడు అనేసి నేను చెప్పట్లే కానీ, మీరు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చేసి, మీకు అది నేర్పిస్తాము, ఇది నేర్పిస్తాము అంటే మాత్రం వెళ్ళకండి. వెళ్ళేసి వాళ్ళకి అమౌంట్ పే చేసేసి మీరు లాస్ అయ్యారు అంటే మాత్రం నాది రెస్పాన్సిబిలిటీ కాదు. ముందే చెప్తున్నాను. ఎందుకు అంటే మీరు అన్నోన్ పర్సన్ దగ్గరికి వెళ్తారు. ఒక టూల్ కావాలని అడుగుతారు. వాళ్ళు ఇచ్చే టూల్ నా దగ్గర ఉంది. ఆ టూల్ నీకు ఇస్తాను. ఎలా యూజ్ చేయాలో చెప్తాను. నాకింత డబ్బులు కావాలి అంటాడు. డబ్బులు పే చేసిన తర్వాత కనిపించడు. ఆ క్యూఆర్ కోడ్ కూడా ఫేకే ఉంటది. వాడి నేమ్ కనిపించదు. ఏం కనిపించదు. ఒకరితో ఒకరు చాట్ చేసుకోవద్దు. అర్థమైందా? నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను చాలా ఓల్డ్ క్లాసెస్‌లో చాలా ఫేస్ చేశాను నేను. నా దగ్గరకొచ్చి సార్ మీరు డబ్బులు అడిగారు నాకు నా పేరు చెప్పేసి డబ్బులు అడిగి తీసుకునే వాళ్ళు ఉన్నారండి. మీకు నేను పర్సనల్‌గా ఎవరికి కూడా ₹1 ఇవ్వండి అనేసి నేను అడగను. నాకు టాపిక్‌ని డైవర్ట్ చేయకండి. క్లాస్ చెప్తున్నప్పుడు క్లాస్ వినండి. సైబర్ సెక్యూరిటీ అంటే మీకేంటి అంటే నిజం చెప్పాలి అంటే ఎథికల్ హ్యాకింగ్ కన్నా సైబర్ సెక్యూరిటీలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. చాలా అంటే చాలా ఉంటాయి. ఎందుకు అంటే నిజం చెప్పాలి అంటే ఇప్పటికి కూడా చాలా నీడ్ ఉంది. సైబర్ డిపార్ట్‌మెంట్‌లోనే చాలా నీడ్ ఉందండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే సైబర్ సెక్యూరిటీలోన చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఆ ఆపర్చునిటీస్ ఏంటి? అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? నిజంగానే ఎథికల్ హ్యాకింగ్ కన్నా మంచి భూముందా అంటే, మీరిప్పుడు వెళ్ళేసి సెర్చ్ బాక్స్ గూగుల్‌లో లేదంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి బాగా ఈ టైంలో బాగా భూమున్న కోర్స్ ఏంది? ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చే కోర్స్ ఏంది అని కొడితే టాప్ 5లోన సైబర్ సెక్యూరిటీ ఒకటే అండి. నిజం చెప్పాలి అంటే టాప్ 1, టాప్ 2లో చూపిస్తది. మీరు గూగుల్ ఓపెన్ చేసి కొట్టినా కూడా టాప్ 1లోను, టాప్ 2లోను చూపిస్తది సైబర్ సెక్యూరిటీ. బాగా భూముందండి. టెక్నాలజీ పెరుగుతూ ఉంది. క్రైమ్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. వీళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉందండి సైబర్ సెక్యూరిటీకి. మీరు నన్ను నమ్మకపోతే మాత్రం నన్ను నమ్మకపోతే మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. గూగుల్ నాది కాదు కదా! రాంగ్ ఆన్సర్ చెప్పడానికి. నాదైతే కాదు గూగుల్. గూగుల్ సీఈఓ కాదు నేను. ఓకేనా? ఈ సైబర్ సెక్యూరిటీ కోసం మీరు తెలుసుకోవాలి అనుకుంటే, నేర్చుకోవాలి అనుకుంటే, మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, మీరు నా దగ్గరే నేర్చుకోమని నేను చెప్పను. నేర్చుకోండి. ఎక్కడైనా నేర్చుకోండి పర్వాలేదు. బట్ ఏంటి అంటే, నా దగ్గరైతే ఆపర్చునిటీ ఉంది కాబట్టి, మీకు మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే, మన సైబర్ సెక్యూరిటీ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. నేనే దగ్గరుంటాను. ప్రతిరోజు వీడియో సెండ్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ వస్తే మా టీమ్ ఎప్పుడు కూడా మీకు యాక్టివ్‌గా ఉండేసి ఆన్సర్స్ ఇస్తారు. ఏ డౌట్ అయినా కూడా క్లియర్ చేస్తారు. ఓకేనా? ఇంకా 70 వరకు ఉన్నాయండి. సీట్స్ 70 వరకు ఉన్నాయి. ఎప్పుడు క్లోజ్ అయిపోతాయో తెలియదు. నాకు తెలిసి 72 అనుకుంటా. 71 72 ఉన్నాయి. అవి క్లోజ్ అయిపోతే అయిపోయినట్టేనండి. ఈ 71, 72 అవ్వడానికి పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఎందుకు అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రేపే ఒక వీడియో అప్‌లోడ్ చేస్తా అనుకోండి. ఒక రీల్ అప్‌లోడ్ చేస్తా అనుకోండి. ఒక్క రీల్ అప్‌లోడ్ చేసిన వెంటనే ఒక 1000 మంది వచ్చేస్తారు.
అది వైరల్ అయిపోయింది అనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 1,00,000 వ్యూస్ వచ్చాయి అనుకోండి, టెలిగ్రామ్కి 1000 మంది వచ్చేస్తారు. ఆ 1000 మందిలోన 70 మంది కొనడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకు అంటే సైబర్ సెక్యూరిటీకి అంత భూమి ఉంది. మీరు తీసుకోవాలి అనుకుంటే వేగంగా తీసుకోండి. ఒకవేళ అయిపోయిన తర్వాత సార్ నాకు ఈ 500 మెంబర్స్లో యాడ్ చేయండి అంటే మాత్రం నేను యాడ్ చేయలేనండి. నా దగ్గర ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళే 400 మంది ఉన్నారండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మహా అయితే ఒక 30 వరకు ఉన్నారు అంతే. 30 మంది కూడా కాదు, 28 మంది ఉన్నారు అంతే. ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయేసి నేను చాలా సఫర్ అయిపోతున్నాను. 20,000 మంది స్టూడెంట్స్ ఉంటారు ఆ ఛానల్లోన. లేదంటే ఈరోజు క్లాస్కి దగ్గర 500-600 మంది జాయిన్ ఉండొచ్చు. ఎలా తీసుకోవాలి అంటే నేను ప్రాసెస్ చెప్తా అండి, చాలా క్లీన్ అండ్ నీట్గా చెప్తా అండి. చాలా క్లీన్ అండ్ నీట్గా చెప్తాను, చూడండి. 1 మినిట్. సైబర్ సెక్యూరిటీ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మన ఛానల్ ఓపెన్ చేయండి. మీరు మన అఫీషియల్ ఛానల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను ఒక పోస్టర్ పెట్టానండి. దాని కిందన హలో స్టూడెంట్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే వేగంగా జాయిన్ అవ్వండి. బ్యాచ్ క్లోజ్ చేసే టైం వచ్చేసింది. ఎప్పుడు క్లోజ్ చేస్తామో తెలియదు. వేగంగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అని పెట్టేసి కిందన ఎథికల్ హ్యాకింగ్ తెలుగు అనేసి ఒక యూజర్ నేమ్ ఇచ్చానండి. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 999 రూపాయలు మాత్రమే పే చేయమంటారండి. నిజం చెప్పాలి అంటే ఈ కోర్స్ మీరు బయట నేర్చుకుంటే, ఇప్పుడు మీకు మెంటర్గా విశ్వనాథ్ సార్ ఉన్నారు. నిజం చెప్పాలి అంటే ఒక్క నిమిషం అలా లైన్లో ఉండండి. నేను దీనికి కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. ఎందుకు అంటే చెప్పిన మెంటర్ చిన్న పర్సన్ కాదు. నిజంగా మెంటర్ ఎవరు? అనిల్ సార్ అంటే అనిల్ సార్ కాదు. అలా ఉండండి. ఓకే, మీకు మెంటర్ ఎవరంటే ఇక్కడ కనిపిస్తున్న విశ్వనాథ్ సార్ అండి. చిన్న పర్సన్ కాదండి. ఇతను బయట హైదరాబాద్లోన లైవ్ క్లాసెస్ చెప్తారండి. మీరు పే చేసి జాయిన్ అవ్వాలి అంటే 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు పే చేసేసి మీరైతే కోర్సులో సైబర్ సెక్యూరిటీ కోర్సులో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి సార్తో నేను మాట్లాడేసుకునేసి లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ సార్తో మాట్లాడేసుకునేసి సార్తో డీల్ కుదిరించుకునేసి చాలా కష్టపడి హైదరాబాద్ వరకు వెళ్ళి సార్తో మీటింగ్ పెట్టుకునేసి ఒక రోజంతా స్పెండ్ చేసేసి అన్నీ మాట్లాడేసుకునేసి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకునేసి అనిల్ అకాడమీ కోసం ఒక కోర్స్ అనేది, సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది తేవడం జరిగింది. చాలా కష్టపడ్డాను దీనికోసం. నేను 2 months సార్తో మాట్లాడేసుకుని తెచ్చాను. నేను సార్కున్న భూము మామూలుది కాదు. మీకు అర్థం కావట్లేదు అంటే ఏదో నేను వచ్చేసి ఒక రీల్ చేసేస్తున్నాను, మాట్లాడేస్తున్నాను కాదు, కానీ చాలా పెద్ద మెంటర్స్ మన దగ్గర ఉన్నారండి. చేయించాలంటే పెద్ద మ్యాటర్ కాదు. నేను తెచ్చిన బెస్ట్ కోర్స్ ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ బెస్ట్ ఇవ్వాలి అనేసి. ఆ బెస్ట్ కోర్స్లో ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళేమో, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటే చెప్పేవాళ్ళేమో. అది విషయం. జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం వేగంగా జాయిన్ అవ్వండి. 70 మంది జాయిన్ అవ్వడం పెద్ద మ్యాటరే కాదు. నాకు ఇప్పుడు మీరు జాయిన్ అయిన వెంటనే డబ్బులు వచ్చేస్తాయా అంటే, మీరు మహా అయితే ఒక 70 మంది జాయిన్ అయితే ఒక 70,000 రూపాయలు వస్తాయి అనుకోండి. ఆ 70,000 రూపాయలు కూడా నేను ఎడిటర్కి, మా టీంకి, అందరికీ ఇవ్వాలి. మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా నో ప్రాబ్లం అండి. నేను ఏంటి అంటే ఉన్న ఆపర్చునిటీని చెడగొట్టుకోవద్దు. మళ్ళీ మీరు 30,000 రూపాయలు పే చేసుకునేసి హైదరాబాద్ వరకు వెళ్ళేసి నేర్చుకోలేరు. ఆన్లైన్లోనే ప్రశాంతంగా మా హెల్ప్తోని మీరు నేర్చుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మా టీం పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇష్టం లేకపోతే జాయిన్ అవ్వద్దు. నాకు నో ప్రాబ్లం. హ్యాపీగా ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తాను. మీకు రావాల్సిన కంటెంట్ మీకు వస్తుంది, మీరు నేర్చుకుంటారు. బట్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో మహా అయితే ఒక 1 minute నేర్చుకుంటారండి, అంతే. లేదు అనుకుంటే ఇప్పుడు కాలేజ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది, అక్కడ కూడా మహా అయితే నేర్చుకుంటారు ఒక 1 minute. తర్వాత మీరు నేర్చుకోలేరు. కావాలంటే యూట్యూబ్ వీడియోస్ 1 week ఒకటి, లేదు అనుకుంటే 1 weekకి 2 అప్లోడ్ చేస్తాం. అక్కడ కూడా నేర్చుకుంటారా అంటే మహా అయితే ఒక 10 నిమిషాలు అంతే మీరు టైం పెట్టగలరు. ఒకవేళ సైబర్ సెక్యూరిటీ కోర్సులో జాయిన్ అయితే రోజుకి ఒక 1 hour వీడియో ఉంటుందండి. ఆ 1 hour వీడియో చూసి మీరు థియరీ నేర్చుకోవచ్చు, ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. ఈ బెనిఫిట్స్ కూడా మీకైతే ఉంటాయి.
ఓకే, ఇప్పుడు మీకు డౌట్ ఉంటుంది, మొబైల్లో నేర్చుకోవచ్చా? మొబైల్లో నేర్చుకోవచ్చా అంటే ఒక విషయం అండి, మ్యాథ్స్ నా వరకు నేనేమనుకుంటున్నా అంటే కాలేజింగ్స్లోన 100కి 100% 100 టూల్స్ అనేవి మనం ఈజీగా రన్ చేసేయచ్చు. కాలీలో ఎలా ఉంటుంది అంటే టర్మిక్స్లో ఎలా ఉంటుంది అంటే 100కి 70 to 80% టూల్స్ అనేవి రన్ చేసేయచ్చు. ఓకేనా, 70 to 80% టూల్స్ అనేవి రన్ చేసేయచ్చు. ఓకేనా, ఇప్పుడు చాలా మందికి ఏంటి అంటే ఫ్రీ కోర్స్ ఏది అంటారు. ఫ్రీ కోర్స్ కోసం ఆల్రెడీ చెప్పానండి. ఫ్రీ కోర్స్ కావాలి అంటే మీరు ఇదే ఛానల్లోన పైకి స్క్రోల్ చేస్తే ఎథికల్ హ్యాకింగ్ ఫ్రీ కోర్స్ అనేసి ఉంటుంది, ఒక యూట్యూబ్ వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత ఫ్రీ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ ఎలా తీసుకోవాలి, సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. ఓకేనా, అందులో మీరు చూసుకోవాలన్నా కూడా చూసుకోండి. బట్ ఏంటి అంటే భూమిలో ఉన్న కోర్సు 999 రూపాయలకి విత్ ISO సర్టిఫికెట్ మనం తప్ప ఇంకొకడు ప్రొవైడ్ చేయడు. విత్ ఏంటి అంటే నేను చెప్పింది సైబర్ డిపార్ట్మెంట్స్తోని మీకు పార్ట్ టైం వర్క్ కూడా నేను వీలైనంత వరకు ప్రొవైడ్ చేస్తా అని చెప్పాను. ఏవైనా ఆపర్చునిటీస్ ఉంటే ఫస్ట్ మిమ్మల్ని తీసుకుంటా అని చెప్పాను. ఇవి మైండ్లో పెట్టేసుకొని మీరు జాయిన్ అవ్వాలా వద్దా అని ఫిక్స్ అయ్యేసి జాయిన్ అవ్వండి. ఓకేనా, జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు వేగంగా జాయిన్ అవ్వండి. ఇది ప్రమోషన్ కాదండి, నా ఇండివిజువల్ కోసం నేను చెప్పట్లేదు. ఇది ప్రమోషన్ కూడా కాదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, మంచి భూమి ఉన్న కోర్సు సైబర్ సెక్యూరిటీ కోర్సు. అందులోన 999 రూపాయలకి విత్ ISO సర్టిఫికేట్ ఇవ్వడు, నేను తప్ప. నాకు తెలుసండి, అంటే మనం కూడా 1000 రూపాయలు పే చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆ 1000 రూపాయలకి బయటికి వెళ్ళేసి బిర్యానీలు చికెన్లు అన్నీ తినేస్తాం, ఎంజాయ్ చేసేస్తాం. బట్ ఏంటి అంటే 1000 రూపాయలకి ఒక స్కిల్ నేర్చుకుంటే ఫ్యూచర్లోన గ్రోత్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను, మీకు మంచి కంటెంట్ ఇస్తాను, మీరు గ్రోత్ అవుతారు. విత్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది కాబట్టి చాలా బెనిఫిట్. ఓకేనా, జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకేనా, ఏదో అల్లటప్ప మెంటర్స్ని పెట్టేసి మిమ్మల్ని వదిలేనండి. చిన్న చిన్న మెంటర్స్ని పెట్టేసి ఎవరో కంటెంట్ తెలియని వాళ్ళని పెట్టేసి నాలెడ్జ్ లేని వాళ్ళని పెట్టేసి మీకు కోర్స్ ఇచ్చేస్తా అనేసి మీరు ఎప్పుడు అనుకోవద్దు. కంటెంట్ ఉంటేనే ఇస్తాను. డబ్బులకి ఇస్తున్నాము అంటే అది ఎంత వాల్యూ అనేది చూసుకోండి. ఓకేనా, ప్రతి ఒక్క రూపాయి కూడా మీరు ఎంతో కష్టపడేసి సంపాదించుంటారు, మీ తల్లిదండ్రులు కూడా. అలాంటి డబ్బులు పెట్టి నేర్చుకుంటున్నామంటే వచ్చిన తర్వాత నేర్చుకోవాలి. ఏదో సరదాగా జాయిన్ అయిపోతాను నేర్చుకుంటాను అని మీరైతే అమౌంట్ పే చేయకండి. ఇది కూడా చెప్పేస్తున్నా ముందుగానే. ఏదో వచ్చాను కదా పే చేస్తాను కదా 1000 రూపాయలు, ఇటువంటి మెంటాలిటీతో అయితే జాయిన్ అవ్వకండి. నిజంగా నేర్చుకుంటాను, 100% ఎఫర్ట్స్ పెడతాను, నేర్చుకుంటాను. నేను తీసుకున్న సర్టిఫికేట్కి, నేను నేర్చుకున్న నాలెడ్జ్కి ఒక వాల్యూ క్రియేట్ చేసుకుంటాను అంటేనే జాయిన్ అవ్వండి. ఓకేనా, ఇది మళ్ళీ ప్రమోషన్ అయితే అనుకోవద్దు, ఎందుకంటే 70 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా క్లోజ్ అయిపోతే ముందుగా మీరు వచ్చారు కాబట్టి ఇబ్బంది పడతారు అని చెప్తున్నాను. సైబర్ సెక్యూరిటీ కోర్సులో జాయిన్ అయితే మీకు బేసిక్స్ నుంచి ఉంటుందండి, బేసిక్స్ నుంచే కంటెంట్ ఉంటుంది. కావాలంటే ఎటువంటి టాపిక్స్ ఉంటాయి, ఎటువంటి మాడ్యూల్స్ ఉంటాయో కూడా నేను ఇచ్చిన యూజర్ ఐడి ఉంది కదా, ఎథికల్ హ్యాకింగ్ తెలుగు, ఆ ఐడికి SMS పెట్టండి. పెట్టిన తర్వాత మీకు PDF కావాలి అంటే వాళ్ళు సెండ్ చేస్తారు. ఓకేనా, మా టీం మెంబర్స్ సెండ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు క్లాస్ ఎలా అనిపించింది? కోర్సు 999 రూపాయలే అండి, బయట వాళ్ళు పెట్టేటట్టు మనం ఎక్కువ పెట్టం.